అనేక మంది ఇక్కడ ఉన్నారు. మీరు పరిస్థితులతో పెనుగులాడుతున్నారు, మీరు పరిస్థితులతో పోరాడుతున్నారు, కానీ ఓడిపోతున్నారు. ఎవ్రీ టైమ్ యు ఫేస్ a war or a challenge, you are defeated. But today there is an anointing on this service. ఈ యొక్క రోజు ఈ ఆరాధన పైన ఒక అభిషేకం ఉన్నది. So what is this anointing is going to do? This anointing is going to help you to prevail over every enemy in Jesus name. Somebody say hallelujah. Somebody shout hallelujah. For thou hast been a prince with God and with men, and you have prevailed. Hallelujah. So ఒక పెనుగులాటలో ఉన్నప్పుడు, పెనుగులాట అంటే తెలుసు కదా, రెసిల్. సో ప్రార్థన కొన్నిసార్లు ఇట్స్ లైక్ ఎ రెస్లింగ్ మ్యాచ్. మీరు యు నీడ్ టు ప్రివైల్ ఇన్ యువర్ ప్రేయర్స్. తెలుగులో ఏమని చెప్పాను, అది పోరాడి గెలిచే ప్రార్థనలు. సో నా ఈ పెనుగులాటలో నువ్వు ఓడిపోవు. ఎందుకంటే నూతన నిబంధనలో యేసు క్రీస్తు వాళ్ళు ఆల్రెడీ మనకు జయమునిచ్చి ఉన్నారు. సో మన యొక్క పోరాటము గెలుపు కొరకు కాదు, మన పోరాటము గెలుపులో నుంచి. సో మనం ప్రార్థిస్తుండగా, ప్రభువా నేను గెలుస్తాను అని కాదు ప్రార్థించింది, నేను గెలిచి ఉన్నాను, ఈ గెలుపుని నేను స్థిరపరుస్తున్నాను, ప్రార్థనతో స్థిరపరుస్తున్నాను. సో మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, నేను గెలవబోతున్నానని ప్రార్థించాలి. గడిగా హల్లెలూయా చెప్దామా? సో చాలాసార్లు మనకి ఏం బోధించబడిందంటే, బ్రదర్ ప్రార్థించండి నువ్వు గెలవాలని. లేదు, క్రీస్తు ఆల్రెడీ గెలిచి ఉన్నాడు. ఆయన హీ హ్యాస్ కాల్డ్ us as a more than conquerors. అంటే అధిక విజయము పొందిన వారమని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. సో ఇప్పుడు నా ఎదుట ఉన్న ఈ పోరాటములో ఆల్రెడీ దేవుడు నాకు ఏమిచ్చాడు? విజయమునిచ్చాడు. ఆ విజయమును మనం స్థిరపరచబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఇంకా విజయము కనబడట్లేదు, కానీ ఆత్మీయ లోకంలో నువ్వు విజయం సాధించావు. ఇప్పుడు ఆ కనబడని విజయాన్ని నువ్వు నీ జీవితంలో అనుభవించాలంటే ప్రార్థించాలి. Somebody say hallelujah. Are you ready to pray tonight? We are going to do prevailing prayers. Hallelujah. నువ్వు ఏ పరిస్థితితో పెనుగులాడుతున్నావో నాకు తెలీదు, ఏ పరిస్థితితో నువ్వు పోరాడుతున్నావో నాకు తెలీదు, కానీ ఈ రాత్రి ఒక అభిషేకము నీ పైనకి రాబోతున్నది. ఆ అభిషేకము నీ పైనకి రాగానే నువ్వు ఆ పెనుగులాటలో నువ్వు గెలవబోతున్నావు, అండ్ పోరాడి గెలవబోతున్నావు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. గడిగా ఆమేన్ చెప్దామా? Are you ready to pray a prevailing prayer? Lift both your hands and say, in the name of Jesus. యేసు నామములో నా ఎదుట ఉన్న ప్రతి పోరాటమును యేసయ్య పొందిన గెలుపుతోటి నేను పెనుగులాడి పోరాడి నా గెలుపును ఈ రాత్రి మేజర్ షిఫ్ట్లో నా గెలుపును స్థిరపరుస్తున్నాను. బిగ్గరగా నా గెలుపుని యేసు నామములో స్థిరపరుస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. గడిగా ఆమేన్ చెప్పండి. సంబడి సే నేను గెలవబోతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. జెరెమియా చాప్టర్ 1 verse 19. Jeremiah chapter 1 verse 19. And they will fight against you, but they shall not prevail against you. For I am with you, says the Lord, to deliver you. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యుందెను. వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. గడి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. Somebody shout the loudest hallelujah. They will fight against you, but they shall not prevail against you. అందరూ చెప్పండి. They shall fight against me, but they shall not prevail against me.
హల్లెలూయా.